వెల్కమ్ టు అవర్ ఛానల్. 16 ఏళ్ల తర్వాతి రాశుల వారికి గురుబలంతో కుబేర యోగం రాబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. కొన్ని రాశుల వారికి 16 సంవత్సరాల తర్వాత గురుగ్రహం బలం వల్ల కుబేర యోగం పడుతుంది. దీంతో సొంత ఇంటితో పాటు వాహన యోగం ఉండటం అంతేకాకుండా చేసే ఉద్యోగంలో ఉన్నత హోదాను పొందే అద్భుతాలు రాబోతూ ఉన్నాయి. బృహస్పతి ప్రభావం వల్ల ఎక్కువ ఉండటం వల్ల కొన్ని రాశుల వారిపై 16 సంవత్సరాల తర్వాత అద్భుతమైన యోగాలు రాబోతున్నాయి. ఈ రాశుల వారికి సంతోషకరమైన కాలము, విలాసవంతమైన జీవితం రాబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. జాతకంలో బృహస్పతి స్థానం బలంగా ఉన్న స్థితిలో ఉంటే ప్రతిదీ శుభప్రదంగా ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు పూర్తిగా తొలగిపోతాయి. చేసే పనిలో మంచి హోదా కలుగుతుంది. ఒక రకంగా చెప్పాలంటే జీవితం రాజయోగంలో ఉంటుంది. అద్భుతాలు సృష్టిస్తారు. గురు మహాదశ 16 ఏళ్ల తర్వాత రాబోతుంది. ఈ కాలంలో ఆయా రాశుల వారికి జీవితంలో స్వర్ణయుగంగా ఉండబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. జీవితంలో ప్రతి క్షణం ఆనందంగా ఉంటుంది. శ్రేయస్సు నిండి ఉంటుంది. రాశుల్లో మొట్టమొదటి రాశి ధనుసు రాశి వారు. ధనుసు రాశి వారికి ఇప్పటి వరకు ఎదుర్కొన్న కష్టాలన్నీ తొలగిపోతాయి. ఇది ఉన్నత స్థానాలు ఎదగడానికి అనువైన సమయము అని చెప్పాలి. మీ లక్ష్యాన్ని సాధించే సమయం ఇదే. చేసే ఉద్యోగంలో కూడా పదోన్నతి లభిస్తుంది. మేషరాశి వారికి కాలంలో ఏ పని చేసినా విజయం పొందుతారు. కొన్నిసార్లు అడ్డంకులు సృష్టిస్తారు. విజయం మిమ్మల్ని వరిస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహంగా మీపై పుష్కలంగా ఉంటుంది. ఆర్థిక పరంగా జీవితంలో శాంతిపరంగా అదృష్టవంతులు అవ్వబోతూ ఉన్నారు. మకర రాశి వారికి కాలంలో మీ మాటకు మీ ఇంట్లో విలువ పెరుగుతుంది. ఆదాయం కూడా పెరుగుతుంది. మీ సొంత ఇల్లు, వాహనం కొనుగోలు చేస్తారు. విలాసవంతమైన జీవితం మీ వద్దకు వస్తాయి. మీ జీవిత ప్రారంభంలో కష్టాలు ఎదుర్కొన్నప్పటికీ తర్వాత మీరు ప్రశాంతవంతమైన ఎంతో విలాసవంతమైన జీవితాన్ని గడిపే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. వీడియోని లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.